వీళ్ళకి మాత్రం ఎందుకు సపరేట్ రూల్స్ ఉంటాయి? ఏ విధంగా ఉంటాయి? అట్లా పర్మనెంట్ అయిన వాళ్ళు వీళ్ళంతా. రెండోది వచ్చేటప్పటికి ఎవరికైతే అక్కడ జరిగేటటువంటిది ఉందో తేడా, దానికి ఎవరు జవాబుదారి? అంటే ఇప్పుడు పొద్దున్నే 7 గంటలకి శానిటరీ, ఇప్పుడు వీటిట్లో ఉంటుంది మున్సిపల్ కార్పొరేషన్లో శానిటరీ ఇన్స్పెక్టర్లు అని ఉండేవాళ్ళు. పొద్దున్నే వాళ్ళు వెళ్ళాలి, 11ంటికల్లా వాళ్ళు 9ంటికల్లా ఊడ్చేపిచ్చి ఆఫీస్కి వెళ్ళి సంతకం పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక మళ్ళీ వాళ్ళకి ఉద్యోగం ఉండదు, వాళ్ళకి ఉండదు. వారంలో ఒక రోజు మాత్రం ఆఫీస్కి వెళ్తారు వాళ్ళు. ఇదివరకటి సిస్టమ్ అది, తర్వాత ఎట్లా మారిందని తెలియదు. ఆ ప్లేస్లో ఇక్కడ వీళ్ళు చేశారు, ఇప్పుడున్న వెల్ఫేర్ వాళ్ళు. ఇప్పుడు అవన్నీ మార్చి పడేసి మొత్తం వీళ్ళే చూడాలి అనేటటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో అది చాలా అంటే కావాలని హ్యూమిలియేట్ చేస్తున్నారు. అది స్పష్టంగా కనబడుతుంది. గతంలో ఈ డ్రాప్ అవుట్లకు సంబంధించి ఎవరు చేసేవారు, ఇప్పుడు కొత్తగా మళ్ళీ వీళ్ళకి సచివాలయ ఉద్యోగులకి వెల్ఫేర్ అసిస్టెంట్లకి అప్పచెప్పడం, అంటే విద్యార్థులు డ్రాప్ అవుట్లకు సంబంధించి సరిగ్గా చెప్పాలంటే వాలంటీర్ల ఉద్యోగం తీసేసి మొత్తం సచివాలయ ఉద్యోగులతో చేపిస్తారు. ఎందుకంటే 2000 మందికి దగ్గరగా ఎంతమంది ఉంటారు? 10 మంది. 2000 మంది అంటే ఒక సచివాలయంలో 10 మంది. అది కాదు, వీళ్ళు 50 మందికి ఒక వాలంటీర్. 50 మందికి ఒక వాలంటీర్ అంటే ఏది ఒక 1000 మందికి ఎంతమంది ఉంటారు? 20 మంది. 2000 మందికి 40 మంది. అంటే ఒక సచివాలయం రేంజ్ లో 40 మంది వాలంటీర్లు ఉంటారు. అంతే. 40 మంది వాలంటీర్ల పనిని 10